మరీ యూత్కే చెప్తున్నా, దీని మోజులో పడిపోయి మంచి మంచి చదువులు చదువుకొని ఇంకా మనల్ని దీనికి అలవాటు చేసి, కంపెనీ వాళ్ళు దీనికి అలవాటు చేసి, ఈ డెలివరీ బైక్ ట్యాక్సీకి అలవాటు చేసి పిండి పిప్పి చేసి వదిలేస్తారు. అందుకే కొంతమందిని చూస్తుంటే నేను తిండి తిప్పలు నిద్ర ఆహారాలు మానేసి డే అండ్ నైట్ కష్టపడి చేస్తూ ఉంటారు. సో కాబట్టి బైక్ పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి. బీ కేర్ఫుల్, బీ సేఫ్. ఫస్ట్ ఇది హాయ్ హలో నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మార్నింగ్ 6:40కి వచ్చిన బ్లింకిట్కి. ఈరోజు ఎంత ఎర్నింగ్స్ అవుతుందో చూద్దాం. ఈరోజు కూడా కూల్గా ఉంది వాతావరణం అంతా. చూద్దాం ఈరోజు ఎంత అవుతుందో. మల్టీ ఆర్డర్లు పడ్డాయి, 2 ఆర్డర్లు పడ్డాయి. నా బ్యాగ్ కూడా ఎత్తుకుపోయిండు, ఇట్లా ముందర పెట్టుకొని రావాల్సి వచ్చింది. సెకండ్ ఆర్డర్కే 1700 COD పడ్డది, క్యాష్ ఆన్ డెలివరీ పడ్డది. క్యాష్ ఇస్తారేమనుకున్నాను, నయం స్కాన్ చేసేదా. మల్టీ ఆర్డర్లు రెండింటికి కలిపి 4 కిలోమీటర్లు వెళ్తే 78 రూపీస్ వచ్చింది. ఫిఫ్త్ది ఇది. నిన్న ఏమైందంటే కంటిన్యూగా 8 అవర్స్ వర్షంలో కొట్టేసరికి ఏమైందంటే చైన్ సెట్టింగ్ లాస్ట్ స్టేజ్లో ఉండే. మొత్తం ఇప్పుడు చైన్ సౌండ్ ఎట్లొస్తుంది అసలు బండిది, బరా మన వస్తుంది. అట్లా ఉంటుంది, ఏదో ఒక దానికి పోతూ ఉంటాయి. ఏదో సర్జిపేలు ఇన్సెంటివ్లు ఆశ పెట్టించి ఏదో ఒకటి అవుతుంటుంది అట్లా. ఇంకా కనీసం ఒక 2-3 వారాలు వచ్చేది, అప్పుడే సౌండ్ వచ్చేస్తుంది. మొత్తం అరిగిపోయింది అంతా వర్షానికి. కనీసం ఈ లాస్ట్ స్టేజ్లో పెట్టినా కానీ ఒక 3 వీక్స్ వచ్చేది కంపల్సరీగా డే టైం నడిపించుకుంటే. కంటిన్యూగా వర్షంలో కొట్టేసరికి ఎట్లా అయింది. వర్షంలో చేస్తే ఎట్లుంటుంది తెలుసా, ఇదిగోండి గుంత కనపడలేదు. ఆ వాటర్ ఫ్లో మొత్తం నిండిపోయి ఉండే కదా, గుంతలు కనిపించలే. గుంతలలో ఎత్తేస్తే రాయి తలిగి ఇది సొట్టబడిపోయింది. ఇది కొంచెం పోతుండే, ఇది పెద్ద బొక్క పడిపోయింది. ఇట్లాంటివి నష్టాలు కూడా ఉంటాయి. నష్టాలు ఇట్లా ఇదే అని కాదు, ఈ డెలివరీ జాబ్లో బైక్కి చాలా ఉంటాయి కథలు. బైక్ అట్లా అయింది, మనం విధిగా ఆగకుండా ఆర్డర్లు చేస్తే అట్లా అవుతుంది. దేనికో దానికి పెట్టుకుంటాం. బైక్కే మనం సంపాదించిన దాంట్లో 30% పోతుంది కంపల్సరీ. అది పెట్రోల్కి కానీ, సర్వీసింగ్ కానీ, రిపేర్లకు కానీ. 7th ఫ్లోర్కు లిఫ్ట్ ఏమో మెల్లగా పోతుంది. 6th ఇది 283 బ్యాలెన్స్ అయింది, 6 ఆర్డర్స్ అయినాయి. 7th ఇది 334 బ్యాలెన్స్ అయింది, 7 ఆర్డర్స్ అయినాయి. 8th ఇది 10th ఇది 10 ఆర్డర్స్ అయినాయి, 431 బ్యాలెన్స్ అయింది. ఈ డెలివరీ జాబ్లో ఓవర్గా చేస్తే దేనికో దానికి పెట్టుకుంటాం. ఒకవేళ 15 గంటలు 16 గంటలు చేస్తే మనం నెక్స్ట్ డే రాము. ఒక 200-300 రోజు కిలోమీటర్లు చేస్తే, ఒక వారంలో చేస్తే బండి మొత్తం ఖరాబ్ అవుతుంది. సో అట్లా ఉంటుంది, దేనికో దానికి పెట్టుకుంటాం. అంటే డెలివరీ కానీ బైక్ ట్యాక్సీ కానీ రెగ్యులర్గా చేసే వాళ్ళకి అర్థమవుతుంది ఎంత పోతుంది ఎంత వస్తుంది అనేది. సో అందుకనే ఏ దాంట్లో అయినా ఏళ్ళ చేసినా కానీ కంగారు పడినంత మాత్రాన ఇన్సెంటివ్ల ఆశ, సర్జిపేల ఆశ చూపించి ఇంతకుముందు చెప్పినట్టుగా ఆకాశం చూపించి నీళ్ళ నాకిపించి పడేస్తారు. ఇంకొంతమందిని చూస్తుంటే కదా, నిద్రాహారాలు తిండి తిప్పలు మానేసి విధిగా చేస్తుంటారు. కానీ వెనక మాత్రం చాలా ఖర్చులు ఉంటాయి బైక్ కానీ మన హెల్త్కి కానీ. సో కాబట్టి ఎందుకంటే ఈ బైక్ మీద చేసేటివే ఇట్లా ఉంటాయి. ఇది తెలియదు ఎవరికి, కానీ చేసిన తర్వాత అయిన తర్వాత అర్థమవుతుంది. 11th ఇది 11 ఆర్డర్స్ అయినాయి, 458 బ్యాలెన్స్ అయింది. ఇది ఇన్సెంటివ్తో కలుపుకొని. ఇన్సెంటివ్ ఎంత యాడ్ అయిందంటే 108 రూపీస్ యాడ్ అయింది ఇన్సెంటివ్గా. ఈ డెలివరీ జాబ్లో, ఈ డెలివరీ బైక్ ట్యాక్సీలో కూడా కంగారు పడి చేయకండి. ఎందుకంటే స్టోర్ ఎడిగిపోదు, మనుషులు ఎడిగిపోరు, ఆనే ఉంటారు. సో మన బైక్ మన పానం కూడా చూసుకోవాలి. 12 ఆర్డర్స్ అయినాయి, 489 బ్యాలెన్స్ అయింది. ఈ డెలివరీ జాబ్లో కానీ బైక్ ట్యాక్సీలో కానీ నేను మరీ చెప్తున్నా, ఇది జస్ట్ టైం పాస్కు మనకి పని లేనప్పుడు బెటర్ జాబ్ దొరికేంత వరకు చేసుకోవాలి తప్ప ఇదే జీవనోపాధిగా పెట్టుకోకపోవడమే మంచిది. అసలు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇది టైం పాస్ కోసమే చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఎటువంటి గ్రోత్ ఉండదు, ఎటువంటి నెక్స్ట్ లెవెల్ ఎదగడానికి ఏముండదు, ఇంక్రీజ్మెంట్ ఉండదు. ఈ పని చేసుకుంటే వేరే దగ్గర ఎక్కడ బతకగల మనకి కాన్ఫిడెంట్ ఉండదు. సో ఏంటంటే ఇది జస్ట్ టైం పాస్ కోసం అంతే తప్ప దీన్నే మెయిన్ జీవనోపాధిగా పెట్టుకోకపోవడమే మంచిది. ఎందుకంటే చాలామందిని చదువుకున్న వాళ్ళని చూసిన బీటెక్ ఎంటెక్లు చేసి ఇవి చేస్తూ ఉంటారు దీనికి అలవాటు పడి. సో కాబట్టి మన చదువుకు దగ్గర లేకపోతే బెటర్ జాబ్ దొరికేంత వరకు తప్ప ఇదే జీవనోపాధిగా చేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే దీంట్లో చేయమని నేను ఎంకరేజ్ చెయ్యా. ఎందుకంటే ఇది జస్ట్ టైం పాస్ అంతే. దీనికి అలవాటు పడి కొంతమందిని చూస్తుంటే నేను తిండి తిప్పలు నిద్ర ఆహారాలు మానేసి డే అండ్ నైట్ కష్టపడి చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఎందుకంటే ఎంత కష్టపడి చేసినా కానీ బైక్కే మనం చేసిన దాంట్లో 30% పోతుంది. బైక్ పెట్రోల్ కానీ, బైక్ సర్వీసింగ్ కానీ, ఏదైనా ఎటువంటి రిపేర్లు కానీ. సో మన హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటున్నా. ఎందుకంటే యూతే దీంట్లో పడిపోయేది. ఎందుకంటే దీనికి అలవాటు పడ్డం అనుకోండి, ఇంకా మనల్ని దీనికి అలవాటు చేసి, కంపెనీ వాళ్ళు దీనికి అలవాటు చేసి, ఈ డెలివరీ బైక్ ట్యాక్సీకి అలవాటు చేసి పిండి పిప్పి చేసి వదిలేస్తారు. అది మనకు తెలియదు.
సో ఈ ఇన్సెంటివ్ ఆశ సర్జిపేల ఆశ చూపించి అట్లా చేస్తూ ఉంటారు. దీనికి అలవాటు పడ్డామంటే మానుకోలేము తొందరగా. సో కాబట్టి నేను ఎందుకు చేస్తున్నట్టే నాకు ఆల్రెడీ ఇంకొక వర్క్ ఉంది. నేను జస్ట్ టైంపాస్కి నాకు పని లేనప్పుడు ఖాళీగా ఉన్న టైంలో వచ్చి చేసి ఇలా ఎర్నింగ్స్ ఎంత అవుతున్నాయి, ఇన్సెంటివ్లు ఎట్లున్నాయి, ఈరోజు దినచర్య ఎట్లా ఉంది, దీంట్లో ఎట్లుందని చూపించడం వరకే నా పని అంతే. కానీ ఇది మెయిన్ నా వర్క్ కాదు. దీంట్లో చేయమని నేను ఎంకరేజ్ చేయాలి. మరీ యూత్కే చెప్తున్నా, దీని మోజులా పడిపోయి మంచి చదువులు చదువుకొని బీటెక్ ఎంటెక్లు చేసి దీనికి అలవాటు పడిపోయి చేయడం మంచిది కదా నా ఒపీనియన్. ఇది 5వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు చేస్తారు, బీటెక్ ఎంటెక్లు పాస్ అయిన వాళ్ళు చేస్తారు. వీళ్ళకి పెద్ద తేడా ఏముండదు. సో టైం వేస్ట్ తప్ప ఏముండదు. సో ఇదంతా అర్థం చేసుకుంటారు కదా అని చెప్తున్నాను. 13th ఇది 5:10 బ్యాలెన్స్ అయింది, 13 ఆర్డర్స్ అయినాయి. ఇప్పుడు టైం వచ్చేసి 11:55 అవుతుంది. ఇందాక ఏమైందంటే కస్టమర్ ఐటమ్స్ ఇచ్చినాక 50 రూపీస్ ఇచ్చిండు ఎక్స్ట్రాగా. మళ్ళీ ఆగు బాబు అని చెప్పేసి మళ్ళీ 50 రూపీస్ ఇచ్చిండు. ఒక్కో దగ్గర అట్లాంటి కస్టమర్లు ఉంటారు, అర్థం చేసుకుంటారు. అయితే ఎందుకు ఆయన అంత సంతోషంలో ఇచ్చిండంటే ఆ ఐటమ్ ఎక్కడ దొరకలే అంట. ఇక్కడ సెర్చ్ చేస్తే మీ దాంట్లో దొరికింది బాబు, లాస్ట్ ఫైనల్లీ దొరికింది ఆ ఐటము అని చెప్పేసి అన్నాడు. ఇంకా చాలామంది ఏంటంటే దీన్ని ఇంతేనా, ఇది డెలివరీ కదా అని అనుకుంటారు. కానీ కొంతమంది కస్టమర్లను చూస్తే ఈ ఐటమ్ దొరకదేమో అనుకున్నా బాబు, దొరికింది అంటే ఎక్కడో వెళ్ళి తెచ్చుకొని అక్కడ తిరిగి వచ్చి ట్రాఫిక్, టైం వేస్ట్, పెట్రోల్ ఇవన్నీ చేసి దానికన్నా టైం వేస్ట్, దానికన్నా ఒక ఆర్డర్ బుక్ చేసుకుంటూ వచ్చేసింది. అంటే ఎక్కడ దొరికిన ఐటమ్ కూడా దొరుకుతున్నాయి. మేము ఎక్కడ పోకుండా ఇంత దూరం పోయి సెర్చ్ చేయకుండా వెతకకుండా ఇక్కడనే దొరుకుతున్నాయి. కాబట్టి దానికి నిజంగా, ఎందుకంటే కొన్ని వాల్యుబుల్ ఐటమ్స్ దొరుకుతాయి. సో అవి రేర్ ఉండే ఐటమ్ కూడా దొరుకుతాయి. సో దానికి గ్రేట్ చెప్పుకోవాలి. ఈ డెలివరీ, ఈ గ్రాసరీ డెలివరీ ఉంటాయి కదా దానికి. 18th ఇది అపార్ట్మెంట్లు, టవర్స్ వాడినంత సుఖం ఏది ఉండదు డెలివరీ జాబ్లలో. ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అదే ఇండిపెండెంట్ హౌస్లు పడ్డాయి అనుకోండి, అవి వెతుక్కొని మ్యాప్ పెట్టుకొని అంత కథలు ఉంటాయి. 18 ఆర్డర్స్ అయినాయి, 668 బ్యాలెన్స్ అయింది. టైం వచ్చేసి 3:25 అవుతుంది. ఈ ప్లేస్లో ఈ 18 ఆర్డర్స్కి గతంలో ఎంత ఉండే అంటే ఇప్పటికీ 950, 900 అవుతుండే ఎర్నింగ్స్. ఇప్పుడు అంత తక్కువ అవుతుంది. ఏదైనా అంతే, ఇది తక్కువైంది, ఎర్నింగ్స్ తక్కువైంది అని చెప్పేసి ఇన్న కూర్చోవద్దు. మనకు నచ్చితే వేయాలా, మనకు నచ్చుకుంటే వేరే ప్లాట్ఫామ్కి వెళ్ళిపోవాలి. అంతేగాని ఒకటే ప్లాట్ఫామ్ మీద ఆధారపడద్దు. ఎందుకంటే ఈ రేట్ కార్డులు అనేటివి, ఆర్డర్ రేట్లు అనేటివి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. బిజినెస్ రేటింగ్ పెరిగే కొద్దీ మనకు డిమాండ్ తగ్గిపోతుంది, వాళ్ళకు డిమాండ్ పెరుగుతుంది. ఈ కంపెనీ వాళ్ళకి 7:38 బ్యాలెన్స్ అయింది, 20 ఆర్డర్స్ అయినాయి. లాగిన్ అవర్స్ వచ్చేసి 9 hours 37 minutes. అయితే తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి అప్ అండ్ డౌన్ 80 కిలోమీటర్స్ తిరిగిన.